అభ్యంకర్, పుష్ప 2 సినిమా తర్వాత అల్లు అర్జున్ ఇమేజ్ ఒక్కసారిగా వరల్డ్ వైడ్ గా పాకింది. దాంతో ఆయన తాజా సినిమా కోసం అభిమానులే కాక సగటు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో ఎట్టకేలకు ఆయన బర్త్డే కానుకగా కొత్త సినిమా అప్డేట్ వచ్చేసింది. తమిళ దర్శకుడు అట్లీతో అల్లు అర్జున్ తన తర్వాతి ప్రాజెక్ట్ చేయబోతుండగా లాస్ ఏంజల్స్లోని ఓ స్టూడియోలో అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ, హాలీవుడ్ టెక్నీషియన్స్ పై చిత్రీకరించిన ఓ వీడియోను మేకర్స్ మంగళవారం విడుదల చేశారు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మించబోతున్నారు. A22X6 గా రాబోతున్న ఈ ప్రాజెక్ట్ కోసం 20 ఏండ్ల కుర్రాడిని సంగీత దర్శకుడిగా తీసుకోబోతున్నారు అనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇంతకీ ఆ కుర్రాడు ఎవరో కాదు, తమిళంలో తన పాటలతో పాప్ వైబ్ తీసుకువచ్చిన సాయి అభ్యంకర్. గతేడాది యూట్యూబ్లో వైరల్ అయిన ఇండియన్ పాటలలో తమిళం నుంచి వచ్చిన కచ్చిసేరా, ఆసై కూడా పాటలు సూపర్ హిట్ అందుకున్నాయి. ఒక్కొక్కటి దాదాపు 200 మిలియన్ కంటే ఎక్కువగా వ్యూస్ ని సాధించాయి. అయితే ఈ పాటలని కంపోజ్ చేయడంతో పాటు అందులో నటించాడు సాయి అభ్యంకర్. తెలుగు, తమిళ సినిమాల్లో పాటలు పాడిన అలరించిన సింగర్స్ టిప్పు, హరిణిల కొడుకే ఈ సాయి. చిన్నతనం నుంచే సంగీతంపైన ఇంట్రెస్ట్ పెంచుకున్న సాయి ప్రస్తుతం తన మ్యూజిక్తో అదరగొడుతున్నాడు. గత ఏడాది తమిళంలో వచ్చిన బెంచ్ అనే సినిమాకు సంగీత దర్శకుడిగా అవకాశం పొందాడు. అంతేకాకుండా మరో 2-3 ప్రాజెక్టులను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా ప్రాజెక్ట్కే సంగీత దర్శకుడిగా ఎంపికైనట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో రావాల్సి ఉంది. అయితే ఒక 20 ఏండ్ల కుర్రాడిని అల్లు అర్జున్ సినిమాకి సంగీత దర్శకుడిగా పెట్టడమంటే సాహసం చేస్తున్నారు మేకర్స్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.